నమస్తే. నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9. ఈరోజు మనం పంచకర్మలో ఉండే ఒక థెరపీ గురించి తెలుసుకుందామండి. పంచకర్మ అంటే ఏంటిది? నార్మల్‌గా ఆయుర్వేదంలో మీకు తెలియని విషయం అనేది ఉండదు. పంచకర్మ అనేది చాలా ఫెమిలియర్ వర్డ్. పంచకర్మ అంటే 5 రకాల కర్మలు. అవి ఏంటిది? స్నేహ, స్వేద, వమన, విరేచన, వస్తి. ఇవి ఐదిటిని పంచకర్మ అంటారు. ఈ పంచకర్మ అనేది ఏంటంటే మన బాడీలోని డీటాక్స్ చేయడం కానీ, మనకి ఇమ్యూనిటీ పెంచడానికి కానీ వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే మీరు స్నేహం అంటున్నాము, స్వేదం అంటున్నాము, వమనం అంటున్నాము, విరేచనం అంటున్నాము, వస్తి అంటున్నాం. కానీ ఈరోజు మనం వస్తి గురించి తెలుసుకుందాం. వస్తిలో చాలా రకాల వస్తి ఉంటుందండి. ఈరోజు మనం మాత్రావస్తి అనే దాని గురించి తెలుసుకుందాం. మాత్రావస్తి అంటేనే మీకు ఆ టర్మ్ లోనే మీకు అర్థమవుతుంది. మాత్ర అంటే ఏంటిది? క్వాంటిటీ ఆర్ మెజర్మెంట్. దీన్ని ఆ పేరే మీకు ఇండికేట్ చేస్తుంది చక్కగా. మాత్రావస్తి అంటే ఏంటి అనేది. మాత్రావస్తిలో మనం ఏం చేస్తామంటే క్వాంటిటీ బేస్డ్ ఒకటి తైలం కానీ, ఘృతం కానీ అనేది యానోరెక్టల్ రీజియన్ నుంచి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. మామూలుగా ఈ వస్తి ఎవరెవరిలో ఇస్తాం అనేది ఫస్ట్ తెలుసుకుందాం మనం. మాత్రావస్తి అనేది దీనికి ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ కానీ వీళ్ళకే ఇవ్వాలి అనే పర్టికులర్ థింగ్ అనేది ఏం లేదండి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఫిజికల్గా వర్క్ చేస్తుంటారో, బాగా డెబిలిటేటెడ్ అంటే బలం లేకుండా ఉన్న వాళ్ళల్లో, కాన్స్టిపేటెడ్ పేషెంట్స్లో, వాత రోగాలలో, మళ్ళీ కటిష్యూల అంటే ఏంటిది? లో బ్యాక్ ఏక్, అలాంటి వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఆస్టియో ఆర్థరైటిసే కాదు, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, స్ట్రెస్ ఉన్నవాళ్ళు, ఎటువంటి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా, కాన్స్టిపేటెడ్ ప్రాబ్లం అయినా, అర్షస్లో, పైల్స్, ఫిజర్స్లో ఇస్తాం. ఇలాంటప్పుడు ఏంటంటే ఆ మెడిసిన్ మనం యానోరెక్టల్ రీజియన్ నుంచి మనం ఇన్సర్ట్ చేస్తుంటామో అదేం చేస్తుందంటే ఆ మాత్రావస్తి అనేది మనం ఇచ్చేది క్వాంటిటీ తక్కువే అయి ఉంటుంది. ఈ మాత్రావస్తి అనే దాంట్లో మనం క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఇస్తుంటాము. అది డే బై డే ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం ఈ ప్రాసెస్లో. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్ మనం ఇన్సర్ట్ చేస్తున్నామో యానోరెక్టల్ రీజియన్ నుంచి ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్ సర్టన్ టైం వరకు మనకు ఇంటెస్టైన్స్ లో ఉండడం అనేది జరుగుతుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మీకు ఎవరైతే కాన్స్టిపేషన్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం మాత్రావస్తి ఇచ్చాము, ఆ పేషెంట్లో ఏమవుతుందంటే ఆ స్టూల్స్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అతనికి ఏంటంటే మోషన్ అనేది ఈజీగా రావడం కానీ, అలానే ఏంటంటే మనకి ఇంటెస్టైనల్ రీజియన్లో అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ పెరిగి మనకి ఏంటంటే వాత అనేది మీరు అందరూ వినే ఉంటారు ఆయుర్వేదంలో వాత పిత్త కఫాలు. వాతం అనేది ఎలిమినేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. వాతం అనేది మనకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మన బాడీలోని నొప్పులే కాదు, మనకి మూమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. పేషెంట్ అనే వాళ్ళు ఏంటంటే ఒకసారి మాత్రావస్తి కానీ మనం ఇచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే వాళ్ళకి కండరాలు ఏదైతే బిగుతుగా ఉన్నావో అవన్నీ లూజ్ అవ్వడం కానీ, వాళ్ళ లైట్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తుంటారు, ఇది చేసుకున్న తర్వాత అండి మేము ఇంటికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే ప్రశ్నలు కూడా చాలా మంది తలెత్తుతుంది. అలాంటిది ఏం లేదండి. చిన్న ప్రాసెస్. ఏదైతే మనం మెడిసిన్ ఇస్తామో దాని తర్వాత మీరు ఏ పనులు చేసుకోగలుగుతారో అన్ని చక్కగా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ 1-2 days ఏమవుతుందంటే మీకు కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండడము, బ్లాటింగ్ లాగా అనిపించడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అలా ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీకు 1-2 days లో అది నార్మల్ గా మీరు సెట్ అయిపోతుంది. ఇలాంటి ఏంటంటే మాత్రావస్తి మనం ఎప్పుడు ఇస్తామంటే ఇమీడియట్ గా మీరు తిన్న తర్వాత మాత్రమే మేము మాత్రావస్తి ఇస్తామండి. ఖాళీ కడుపును అయితే మాత్రావస్తి ఇవ్వకూడదు. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఏదో ఒకటి తిని వచ్చిన తర్వాత మాత్రావస్తి అనేది మనం ఇస్తే అదేంటంటే కొంతసేపటి వరకు మీకు ఇంటెస్టైన్స్ లో ఉండడానికి ఆ టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు అదే ఖాళీ కడుపులో ఉంటే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, మీకు ఏంటంటే ఎలిమినేట్ అవుతూ ఉంటుంది. ఏదన్నా మనం ఇచ్చినా కూడా అది ఎలిమినేట్ అయిపోతుంటే అప్పుడు మీకు ఇచ్చిన మెడిసిన్ అనేది మీకు అక్కడ కరెక్ట్ గా వర్క్ అవ్వదు. కాబట్టి ఈ ప్రాసెస్ లో మనము ఒక్కొక్కరికి ఏంటంటే 7 to 14 days వరకు అకార్డింగ్ టు ది దోష కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ని బట్టి మనం మాత్రావస్తి అనేది అడ్మినిస్ట్రేట్ చేస్తుంటాము. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది సైకలాజికల్ గాను ఉపయోగపడుతుంది మనకి. అలానే స్ట్రెస్ బేస్డ్ వాళ్ళకి కానీ, కాన్స్టిపేటెడ్ వాళ్ళకి కానీ ఈ మాత్రావస్తి అనేది ఇస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఇంకా యాక్టివ్ గాను, ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగాను పనిచేస్తుందండి. ఇదేంటంటే టాక్సిన్స్ అనేవి మన బాడీలో ఏదైతే ఉందో అది ఎలిమినేట్ చేయడానికి చాలా వరకు దోహదపడుతుంది.
అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ మెడిసిన్ మనం ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ అబ్జార్ప్షన్ కెపాసిటీ వల్ల మనకి ఆ దోషాలు అనేది ఈజీగా ఎలిమినేట్ అవుతూ ఉంటుంది రెక్టల్ కెనాల్ నుంచి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిది మనం ఏదన్నా ఇప్పుడు ఏ దోషం ఉందన్నా అనుకోండి. ఇప్పుడు వాత దోషం మెయిన్‌గా మన ప్రిడామినెంట్ వాత దోషం ఉంటుంది మనకి పక్వాశయంలో. అలాంటప్పుడు ఏంటంటే జీర్ణ రోగాలు ఉన్న వాళ్ళుంటారు. అజీర్తి ఉన్న వాళ్ళుంటారు. అల్పబలం అంటే ఏంటి డైజెషన్ ఫైర్ సరిగ్గా లేకపోవడం వాళ్ళలో గూడా ఇటువంటి వస్తీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ డైజెస్టివ్ పవర్ అనేది మనం చాలా వరకు మెరుగుపరచగలుగుతాం. ఇదేంటంటే చిన్న ప్రాసెసే మీకు పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా కాదు. ఏంటంటే మీ డైలీ రొటీన్‌కి ఎటువంటి ఇబ్బంది లేని ప్రాసెస్ ఈ మాత్రావస్థి అండి. ఇదేంటంటే మీరు ఈ మాత్రావస్థి గాని మామూలుగా హెల్తీ పీపుల్ గూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్టర్‌గా గూడా పనిచేస్తుంది ఇది. నాట్ ఓన్లీ ఇమ్యూనిటీ బూస్టరు అలానే ఏంటంటే మనకి రోగం ఉన్నా రెక్టిఫై చేస్తుంది. అలానే మన ఇమ్యూనిటీ పెంచుతుంది. దీనివల్ల ఏంటంటే ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ గాని అంటే ఇటువంటి పల్సెస్ తీసుకోకూడదు అలాంటివి ఏమీ లేదండి దీనికి. ఈ వస్తీకి మాత్రం. అదే మిగతా వస్తువుల్లో చూసుకుంటే మనకేంటంటే కొంతమందిలో తీసుకోకూడదు అలాంటివన్నీ ఉంటాయి. కానీ ఈ పర్టిక్యులర్ మాత్రా వస్తీ అనేది మాత్రం మీరేదంటే అడ్మినిస్ట్రేషను ఈజీనే. ఓ పేషెంట్‌కి ఏంటంటే అది పెద్ద ప్రాబ్లము కాదు. మీరేంటి మీ డైలీ రొటీన్‌ని మీరు ఎటువంటి కన్సల్ట్ లేకుండా చక్కగా మీ పనులు మీరు చేసుకునేటట్టుగా ఉంటుందండి. ఇది మీకు ఎలా అంటే ఇప్పుడు మెడిసిన్ మనము ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 డేస్ కొంచెం మీకు ఇబ్బంది పడొచ్చు. కానీ ఏంటంటే ఇబ్బంది అంటే అలా కాదు. మీరు కొత్త కాబట్టి తెలియని వాళ్ళకైతే అదే మనం ఏంటంటే దీంట్లో ఘృతాలు గాని, తైలాలు గాని ఇన్సర్ట్ చేస్తామండి. ఆ ఇన్సెషన్ వల్ల ఏంటంటే మీకు ఆ డైజెస్టివ్ ఫైర్ అనేది పెంచి మీకు అసిమిలేట్ అయ్యి అలా లూబ్రికేట్ అయిపోయి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అది ఎలిమినేట్ కూడా అయిపోతుంది. కొంతమందికి ఏంటి త్వరగా ఎలిమినేట్ అవుతుంది. కొంతమంది కొన్ని అవర్స్ తీసుకుంటుంది. ఇదే తేడా తప్ప మిగతా ప్రాబ్లమ్ ఏమీ లేదండి. ఈ వస్తీల్లో కూడా ఏంటంటే మనం ఇప్పుడు తైలం గాని, ఘృతం గాని తీసుకుంటున్నాం అంటున్నాము. ఇలానే కాకుండా కషాయ వస్తీ అనేది కూడా ఉంది. ఆ కషాయ వస్తీలో ఏంటంటే మనము కషాయమే చాలా రకాల మూలికలతో వేసి కషాయం చేసి దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. అదేంటి ఇప్పుడు మీకేంటంటే ఎనిమా లాగా. ఇప్పుడు మాత్రావస్థి కూడా ఎనిమా టైపే. కానీ అదేంటంటే క్వాంటిటీ తక్కువలో ఉండడం వల్ల మనం ఈ ఎనిమాని మాత్రావస్థి అంటాము. సేమ్ అదే కషాయ వస్తీ అనేది ఆ కషాయం ఏంటంటే మీకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుందండి. అదేంటంటే వెంటనే మనం ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తామో ఆ దోషాలతో పాటు మనకి ఇక్కడ వెంటనే వచ్చేసిందనమాట. కొన్ని మినిట్స్ అరౌండ్ మీకు మినిట్స్ వరకే మీరు హోల్డ్ చేయగలుగుతారు. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. అప్పుడేంటంటే ఎలిమినేషన్ అనేది త్వరగా మీకు ఇక్కడే మోషన్ అయిపోవడం గానీ, ఆ దోషాస్ అన్ని ఎక్స్‌పెల్ అవ్వడం గానీ మనం చూస్తూ ఉంటాము. అలా ఏంటంటే అదే అన్నమాట. ఇది మాత్రావస్థి అయితే మీరు టైమ్ టేకింగ్ ప్రాసెస్. మీకు మోషన్ అనేది వెంటనే కూడా రాదు. దాని తర్వాత వస్తుంది. అదే కషాయ వస్థిలో ఉంటే ఇమ్మీడియేట్ ప్రాసెస్‌గా ఉంటుంది. మీరు ఇలాంటి వాటిని గురించి ఏదైనా ఇంకా మీరు ఎంక్వైరీ చేసుకోవాలన్నా, మీకు తెలుసుకోవాలి, సంప్రదించాలనుకున్న ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికెళ్లి కన్సల్ట్ అవ్వండి. లేదా మా మెడినైన్ వాళ్ళనొచ్చి కన్సల్ట్ అయితే మీకు సరైన వేలో మేము ట్రీట్మెంట్ ఇవ్వడం గానీ, మీ ప్రాబ్లమ్స్‌ని గానీ రెక్టిఫై చేస్తాం. థాంక్ యూ.